కొంపముంచిన కోటి ఉమెన్స్ కాలేజ్. సో, గ్రూప్ 1 పరీక్ష రాసిన వాళ్ళకి తెలుసు కోటి ఉమెన్స్ కాలేజు ఎంతమంది జీవితాన్ని ఆగం చేసిందో. సో, ఏమైందో ఏమో కరెక్ట్ తెలవదు గానీ, హైకోర్టు మాత్రం తన 220 పేజీల రిపోర్ట్‌లో ఒక మాట అన్నది. ఏ మాట అంటే, ఒక సెంటర్ నుంచి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు అని చెప్పి ఒక వర్డ్ అయితే అనడం జరిగింది. సో, దీన్ని ఒకసారి మనం చూసినట్టయితే మహిళలకు దాదాపు 28 సెంటర్లు కేటాయించగా, కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి అంటే 2 సెంటర్ల నుంచి 70 మంది సెలెక్ట్ కావడం జరిగింది. మిగతా 26 సెంటర్ల నుంచి 130 మంది సెలెక్ట్ కావడం జరిగింది. సో, ఇది హైకోర్టు చాలా ఏదో జరిగింది, ఏదో సంథింగ్ హ్యాపెనింగ్ అని చెప్పి హైకోర్టు కొంచెం అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ లాగరిథమ్స్ అనేది కరెక్ట్‌గా లేవు. సో, ఒక ఒక సెంటర్ నుంచి ఎక్కువగా రావడం సంథింగ్ ఏదో అయిందని చెప్పి అనుమానం మాత్రం వ్యక్తం చేయడం జరిగింది. సో, చాలా కారణాలు చెప్పింది కానీ, కోటి ఉమెన్స్ కాలేజ్ మాత్రం చాలా తీవ్రమైన కారణం అని చెప్పాలి. ఈ కాలేజ్ నుంచి 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 సెంటర్ల నుంచి 76 మంది సెలెక్ట్ కావడం జరిగింది. మిగతా 26 సెంటర్ల నుంచి కేవలం 130 మంది మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది. ఇక్కడే హైకోర్టు కొన్ని అనుమానాలు మాత్రం వ్యక్తం చేయడం జరిగింది. థాంక్ యూ.